వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఉదంతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సిజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది విద్యార్థుల విజయం అంటూ ఎక్స్ లో అధికారికంగా పోస్ట్ చేస్తుంది. అసలు ఈ సంచలన పరిణామానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? విద్యార్థుల పోరాటం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించింది? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. నీట్ లీక్ వివాదం అగ్గి రాజేసిన నిర్లక్ష్యం. దేశం మొత్తం ఎంతో ఆందోళనకరంగా చూసిన నీట్ పేపర్ లీక్ ఉదంతం ఇప్పుడు ఒక ఊహించని మలుపు తిరిగింది. నిరుద్యోగ యువత, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో దేశవ్యాప్తంగా నిరసనల హోరు పెరిగింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల కలలను పేపర్ లీకేజీలు ఎలా బలి తీసుకుంటున్నాయనే దానిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఎక్కడ వెనకడుగు వేయకుండా విద్యార్థులు రోడ్డెక్కి చేసిన పోరాటం ప్రభుత్వ కంట్లో నలుసులా మారింది. ఈ నిరసనల వేడి దేశ రాజధానిని కుదిపేసిందనే చెప్పాలి. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి దిగొచ్చిన సర్కార్ ఈ ఉధృతమైన ఆందోళనల ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చివరకు తల వంచక తప్పలేదు. ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశాన్ని కుదిపేసిన ఈ నీట్ లీక్ వివాదంలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రినే తప్పుకునేలా చేయడంలో విద్యార్థి లోకం సాధించిన విజయం సాధారణమైనది కాదు. ఈ రాజకీయ పరిణామం ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో నూతన చర్చకు తెరలేపింది. ప్రభుత్వాలు ఎంతటి శక్తివంతమైనవైనా ప్రజల మరియు విద్యార్థుల గొంతుక ముందు మోకరిల్లాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. నిరసనల ఉధృతి ముందు వ్యవస్థలు ఎలా తల వంచుతాయో ఈ పరిణామం స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద సంబరాలు, పండుగ వాతావరణం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు భారీ సంబరాలు చేసుకున్నారు. దేశ నలుమూలల నుంచి తరలి వచ్చిన విద్యార్థులు అక్కడ బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రోడ్లపైనే నృత్యాలు చేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. ఉదయం నుంచి ఎండనక వాననక చేసిన పోరాటానికి ఎట్టకేలకు సరైన ఫలితం దక్కిందంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థుల కేరింతలతో ఢిల్లీ వీధులు మారుమోగాయి. అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు, శాంతియుత పోరాటమే మన బలం. ఈ సందర్భంగా సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా చేసే ఏ ఆందోళన అయినా దాని లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. దీన్ని మనం మహాత్మా గాంధీజీ నుంచి నేర్చుకోవాలి. ఈ దేశ యువత చేపట్టిన శాంతియుత నిరసనలు ఎప్పటికీ వృధా పోవు. విద్యార్థుల పోరాటం పూర్తిగా ఫలించింది. వారి సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసింది. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు, దేశంలోని ప్రతి విద్యార్థిది. ప్రజాస్వామ్యం అంటే ఇదే అని ఆయన ఎంతో గర్వంగా, ఆనందంగా వ్యక్తం చేశారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. మా డిమాండ్లలో ఒకటి నెరవేరింది, మిగతా రెండు నెరవేరే వరకు వేచి చూస్తాం. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు. ప్రభుత్వాలను, అధికారులను నిలదీసే హక్కు ఈ దేశంలోని ప్రతి ఒక్కడికి ఉందని ఆయన స్పష్టం చేశారు. చూసారుగా ఫ్రెండ్స్, ప్రశ్నిస్తే, పోరాడితే ఏదైనా సాధించవచ్చని దేశ యువత మరోసారి రుజువు చేసింది. ఒక ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఎలా ఉంటుందో ఈ ఉదంతం కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. మరి కేంద్ర మంత్రి రాజీనామా మరియు ఈ విద్యార్థుల చారిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మీ విలువైన అభిప్రాయాన్ని తెలపండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నేనే మీ శాలిని ప్రియ. జై హింద్.